మన జిల్లాలో ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రిసైడింగ్ అధికారులు అవ్వచ్చు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు అవ్వచ్చు, ఓపీఓలు అవ్వచ్చు, పోలీస్ పర్సనల్స్ అవ్వచ్చు, డ్రైవర్స్ అవ్వచ్చు, క్లీనర్స్ అవ్వచ్చు, ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉండేటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి అవ్వచ్చు, లేకపోతే ఇటు బూత్ లెవెల్ అధికారులు అవ్వచ్చు, ఇక మీడియాలో ఆథరైజేషన్ లెటర్స్ తీసుకునేటువంటి వాళ్ళు అవ్వచ్చు, సెక్టర్ ఆఫీసర్సు, రూట్ ఆఫీసర్సు, డిఫరెంట్ డ్యూటీస్లో వచ్చినటువంటి చాలామంది, సుమారుగా ఒక 22 వేల మంది మనకి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. బట్ వీళ్ళందరికీ కూడా ఎలా అయితే పబ్లిక్ అందరికీ కూడా ఈవీఎం ఓటింగ్ అనేటువంటి చేస్తున్నామో, ఆ ఈవీఎం ఓటింగ్లో పబ్లిక్ అంతా అక్కడికి వెళ్తారు. బట్ అధికారులందరూ కూడా ఈ 17 లక్షల మంది ఎలక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉంటుంది కానీ బట్ వీళ్ళు ఓటు వేసుకోవడానికి అవకాశం ఉండదు అనుకొని చెప్పేసి అనే దాంతో గవర్నమెంటు ఎలక్షన్ కమిషను తీసుకున్నటువంటి చక్కటి నిర్ణయం ఏమిటి అని అంటే, సో వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అండ్ పోస్టల్ ఓటింగ్ సెంటర్ అండ్ హోమ్ ఓటింగ్ అనేటువంటి ఇలా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము ఇక్కడ వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్కి సంబంధించిన పీఓ, ఏపీఓ, ఓపీఓ, పోలీస్ పర్సనల్ అండ్ ఇతర సో ఎలక్షన్ రిలేటెడ్ పర్సనల్స్ వాళ్ళందరికీ కూడా మనం ఫామ్ 12 అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ 12 మీ అందరికీ ట్రైనింగ్లో అయితే పీఓలు, ఏపీఓలకి ఇస్తాము. ఓపీఓలందరికీ కూడా సర్వ్ చేసినప్పుడు ఫామ్ 12 అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఇతర అధికారులందరికీ ఏఆర్ఓస్ ద్వారా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ పర్సనల్కి సిపి ద్వారా అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. మీడియా పర్సనల్స్ అందరికీ కూడా సో డిపిఐఆర్ఓ ద్వారా అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఇతర డ్యూటీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఫామ్ 12 అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చాక మీ యొక్క ఫామ్ 12 మొత్తాన్ని తీసుకొని మేము అక్కడ సెగ్రిగేట్ చేసుకుంటున్నాము. ఆ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఏ అసెంబ్లీలో ఉంది ఓటు అని చెప్పేసాను. అది ఎన్టీఆర్ నియోజకవర్గం, ఇప్పుడు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండేటువంటి 7 నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయా, ఈ పార్లమెంట్లో ఉందా, లేకపోతే పక్కన ఉన్నటువంటి మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయా, పక్కన ఉన్నటువంటి ఏలూరులో ఉంటుందా, లేకపోతే పక్కన ఉన్నటువంటి గుంటూరులో ఉంటుందా, ఇవి కాక ఇంకా దూరంలో ఉండేటువంటి అది ఇతర రాష్ట్రాలు కాకుండా కానీ మన రాష్ట్రంలో అనేటువంటిది ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయా లేదా అనేటువంటి డేటాబేస్ ఇప్పటికే తయారవుతుంది. ఆ తయారు చేసినటువంటి దాని ప్రకారంగా మే 4, మే 5, మే 6 తారీఖుల్లో మనము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, ఎంజీ రోడ్ అంటే మనకి బందర్ రోడ్ విజయవాడ అంటారు, ఇక్కడ మనము వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు అనేటువంటి జరుగుతుంది. ఈ విఎఫ్సిలో మనము ఆ కన్సర్న్డ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి బ్యాలెట్ కానీ పార్లమెంట్కి సంబంధించిన బ్యాలెట్ అంతా కూడా రెడీ చేసుకొని మీ ఫామ్ 12 చూసుకున్నాక, మీ యొక్క ఆర్డర్ చూసుకున్నాక మీకు అక్కడే ఓట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రూల్ 18కి వచ్చినటువంటి అమెండ్మెంట్ 18A ద్వారా అక్కడ ఇచ్చినటువంటి బ్యాలెట్ అనేది మీరు ఇంటికి తీసుకువెళ్ళడానికి వీలు కాదు. ఆ వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్లోనే ఖచ్చితంగా అనేటువంటిది ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అనేటువంటి చేసుకుంటున్నాము. ఇప్పటికే పీఓ, ఏపీఓ, ఓపీఓకి సంబంధించినటువంటి డేటాబేస్ రెడీ అవుతుంది. పోలీస్ పర్సనల్స్ ఎంతమంది వస్తారో వాళ్ళకి సంబంధించింది కూడా. కాబట్టి ఉన్న ఈ 25 వేల మంది ఎవరైతే ఇతర డిఫరెంట్ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనబోయేటువంటి అధికారులు అవ్వచ్చు, మీడియా మిత్రులు అవ్వచ్చు, డిఫరెంట్ పోలీస్ అధికారులు అవ్వచ్చు, అందరికి కూడా నా యొక్క మనవి ఏంటనుకోనంటే మే 4, మే 5, మే 6 తారీఖుల్లో 5వ తారీఖు ముఖ్యంగా ఓపీఓలకి, పోలీస్ పర్సనల్స్కి అనుకుంటున్నాము. 4వ తారీఖు ఉదయము, 4వ తారీఖు 6వ తారీఖు ఉదయం కూడా డిఫరెంట్ అధికారులు అవ్వచ్చు. బట్ మధ్యాహ్నం నుండి పీఓ, ఏపీఓస్ ట్రైనింగ్ అయినాక వాళ్ళకి ప్లాన్ చేయాలన్నట్టు కూడా అనుకుంటున్నాము. సో ఈ చక్కటి ఫెసిలిటీని యూజ్ చేసుకొని అంటే ఎంతోమంది పబ్లిక్ని మోటివేట్ చేసి ఓటు వేయాలనుకుంటున్నాము. అందరినీ మోటివేట్ చేసి ఎలక్షన్ చేసేటువంటి వాళ్ళు మనమే ఓటు వేయకపోతే అనేటువంటి దానికి ఇది దానికి మీనింగ్లెస్ అన్నమాట. అందు గురించి అని చెప్పి మొత్తం అందరం కూడా ఖచ్చితంగా ఓటు ఉపయోగించుకోవాలని నా యొక్క మనవి.